అనేది నా సూచన. ఇక రెండవది అన్ని ఆయన మెట్రిక్యులస్గా ఆయన క్యాలిక్యులేట్ చేసి లైన్ అండ్ లెంత్ చూసుకొని వారు ప్రపోజల్ ఇచ్చారు. మీ బిల్డింగ్ ఏదైతే ట్యాక్సెస్ ఇష్యూస్లో కానీ లేకపోతే బిల్డింగ్ వైడనింగ్లో అడిషనల్ బిల్డింగ్ అలాట్మెంట్ కానీ స్పోర్ట్స్ స్కూల్ గురించి కానీ వారు వెరీ క్యాలిక్యులేటెడ్గా యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టుగా చాలా సింపుల్గా 1, 2, 3 వారు ఇచ్చిండ్రు. డెఫినెట్గా వారు ఏవైతే అంశాలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రో మా అధికారులకు చెప్పినా నోట్ చేసుకున్నారు. డెఫినెట్గా ఇలాంటి సంస్థలను ప్రోత్సహించడానికి మా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మేము చేయగలిగిన సహకారం, మా ప్రభుత్వం ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ ఓరియంటెడ్ గవర్నమెంట్ కాదు. మా గవర్నమెంట్ అనేది వెల్ఫేర్ని ఇంప్లిమెంట్ చేసే గవర్నమెంట్. తప్పకుండా ఆ కోణంలో పేద ప్రజలకు మీరు అందిస్తున్న సేవలకు మా వైపు నుంచి కూడా ప్రభుత్వం వైపు నుంచి మేము ఏం సహకారం ఇవ్వగలమో. మీ స్పోర్ట్స్ స్కూల్ మాత్రం డెఫినెట్గా ఇమ్మీడియట్గా అనుమతిస్తాము. మా అధికారులకు నేను ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నా. మిగతా రెండు ఐ హ్యావ్ టు ఎగ్జామిన్, ఐ హ్యావ్ టు టేక్ అదర్ కాంప్లికేషన్స్ ఆల్సో. ఎందుకంటే మిగతా వైపు నుంచి ఎట్లాంటివి ఉన్నాయి, ఏం చేయగలము, ఫైనాన్షియల్ ఇంపాక్ట్ గురించి నేను ఆలోచన చేయడం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో వచ్చే ఏమైనా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాను. డెఫినెట్గా మా విశ్వవిద్యాలయం మీ ఆంధ్రమహిళా సభ కానుకొని ఉన్న బిల్డింగ్ ఒకవేళ ఇప్పుడు మేము వాడుతున్నామా లేదా ఒకసారి రిపోర్ట్ తెప్పించుకొని ఏమాత్రం అవకాశం ఉన్నా మీ 3 ప్రతిపాదనలు ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఏ అవకాశం ఉన్నా వాటిని అమలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. Thank you, sir. Thank you so much. Digital health profile is an amazing part. థ్యాంక్ యూ అండి. మీరంత ఉన్నతమైన సాంఘిక ఉద్దేశాలు, సమాజం కోసం సేవ చేయాలనే వాళ్ళు ముఖ్యమంత్రిగా దొరకటం తెలంగాణ అదృష్టం. ఇంత చిన్న వయసులో మీ చేతుల మీదుగా మా క్యాన్సర్ సెంటర్ ప్రారంభించబడటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాన్సర్ హాస్పిటల్ని ప్రాతస్మరణీయురాలు దుర్గాబాయమ్మ దివ్యశ్రుతికి అంకితం చేస్తున్నాం. ఇప్పుడు కోట్ ఆఫ్ థ్యాంక్స్ రెండవ శ్రీ జనార్దన్ సీతో గారు ఇస్తారు. Good evening, one and all. I think today it marks a very significant milestone in our journey towards improving healthcare in the state of Telangana, as we gather to celebrate the opening of our DDH Renova Cancer Center. I will take a moment to express our deepest gratitude to one and all who is present here, especially to our Chief Minister. Heartfelt thanks to our beloved Chief Minister Revanth Reddy Garu for your unwavering support. Your visionary leadership has been a boost for us, and your commitment to enhance healthcare to everyone is truly commendable. Your digital health card is something which is, for me as a technical guy, it's something which is, we look forward to that. Sir, Health Minister Garu, I also want to express a sincere appreciation to you, sir, for your timeless efforts and dedication. The way you interacted with me in that linear accident bunker, I know we have a health minister. The state of Telangana is in safe hands. Your valuable guidance has been crucial in shaping the policies, and I think you and the Chief Minister will be working together to make sure that the healthcare is in right road. I would like to thank Durgabai Deshmukh Trust team members and especially SP Rao Garu for trusting us and giving us an opportunity to collaborate with the Renova Group. And sir, your leadership has inspired all of us, and your belief in importance of quality